ఈరోజు మనం ఒక చాలా పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే భారతదేశంలో పెరిగిపోతున్న సైబర్ మోసాలు. ఇవి మన డబ్బును మాత్రమే టార్గెట్ చేయట్లేదు, మన నమ్మకాన్ని కూడా పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. అసలు ఈ మోసాలు ఎంత తెలివిగా మారాయి, మనల్ని ఎలా టార్గెట్ చేస్తున్నాయో వివరంగా చూద్దాం. చూసరా, ఈ మాటలన్నది ఎవరో కాదు, ఒక సైబర్ నేరగాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ల మైండ్ సెట్ ఎంత క్రూరంగా ఉంటుందో. వాళ్ల దృష్టిలో ఇదొక గేమ్, మన అమాయకత్వమే వాళ్లకు దొరికే ఒక వీక్ పాయింట్ అన్నమాట. ఈ సమస్య ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నెంబరు చాలు. 2024లోనే సైబర్ మోసాల వల్ల మనవాళ్లు దాదాపు 500 నుండి 600 బిలియన్ రూపాయలు కోల్పోయారని ఒక అంచనా. అంటే ఇది కొన్ని చిన్న దేశాల జీడీపీ కంటే కూడా ఎక్కువ. సరే, అసలు ఈ మోసాలెలా పనిచేస్తాయి? ఇది కేవలం టెక్నాలజీకి సంబంధించిన విషయం కాదు, ఇది పూర్తిగా సైకాలజీతో ముడిపడి ఉంది. స్కామర్లు మన నమ్మకాన్ని, మన ఆశని, కొన్నిసార్లు మన భయాన్ని, వీటన్నిటినీ ఆయుధాలుగా ఎలా వాడుకుంటారో చూద్దాం. నమ్రత అనే ఒక వర్కింగ్ ఉమెన్ కథ కూడా ఇలాగే మొదలైంది. ఒకరోజు మామూలుగా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే ఒక యాడ్ కనిపించింది. ఆ చిన్న యాడ్ ఆమె జీవితాన్ని తలక్రిందులు చేసే ఒక పెద్ద మోసానికి గేట్వే అవుతుందని ఆమె అప్పుడు ఊహించలేదు. ఇది వాళ్ల గేమ్ ప్లాన్. చాలా పద్ధతిగా ఉంటుంది. ఫస్ట్ చిన్న చిన్న లాభాలిచ్చి మనల్ని నమ్మిస్తారు. వాళ్లమీద మనకు పూర్తి నమ్మకం కుదిరింది అనుకున్నాక పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయమని అడుగుతారు. అప్పుడు ఉన్నదంతా ఊడ్చేస్తారు. సరిగ్గా నమ్రత విషయంలో జరిగింది కూడా ఇదే. ఇక్కడే వస్తుంది అసలు ప్రశ్న. మన గురించి, మన అలవాట్ల గురించి, మనం ఏం కొంటున్నాం అనే విషయాల గురించి స్కామర్లకు అంత పక్కాగా ఇన్ఫర్మేషన్ ఎలా దొరుకుతుంది? ఎందుకంటే ఈ సమాచారమే వాళ్ల మోసానికి పునాది. దీనికి సమాధానం డార్క్ వెబ్. ఇది ఇంటర్నెట్లోనే మనకు కనపడని ఒక చీకటి ప్రపంచం. అక్కడ మన పర్సనల్ డేటాని ఒక వస్తువులా అమ్ముతారు, కొంటారు. సైబర్ నేరగాళ్లకి ఇదొక పెద్ద అడ్డా అన్నమాట. అసలు మన డేటా అక్కడికి ఎలా వెళ్తుంది అనుకుంటున్నారా? మనం రోజూ చేసే పనుల నుంచే. హోటల్ బుకింగ్స్, ఆన్లైన్ షాపింగ్, ఈ కంపెనీల సర్వర్లు హ్యాక్ అయినప్పుడు మన డేటా మొత్తం దొంగలించబడుతుంది. దాన్ని డార్క్ వెబ్లో వీఐపీ స్టేటస్, జాబ్ ప్రొఫైల్ లాంటి కేటగిరీలుగా విడదీసి స్కామర్లకు అమ్ముతారు. ఈ డేటానే వాళ్ల అతిపెద్ద ఆయుధం. సో మన మైండ్తో ఆడుకోవడమే కాదు, ఈ మోసాలు చేయడానికి వాళ్లు కొన్ని పక్కా టెక్నికల్ టూల్స్ కూడా వాడతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్కామర్లు వాడే ఒక డేంజరస్ వెపన్ ఏంటంటే క్లోన్డ్ యాప్స్. ఇవి చూడటానికి అచ్చం మన అసలు బ్యాంకింగ్ యాప్ లాగే ఉంటాయి. వీటిని మనల్ని నమ్మించి ఇన్స్టాల్ చేయిస్తారు. ఒక్కసారి ఇన్స్టాల్ చేశామంటే ఇక అంతే సంగతులు. మన లాగిన్ డీటెయిల్స్, పాస్వర్డ్లు అన్నీ నేరుగా స్కామర్ చేతిలోకి వెళ్ళిపోతాయి. సెక్యూరిటీ రూల్స్ స్ట్రిక్ట్ అయ్యే కొద్దీ ఈ నేరగాళ్లు కూడా తమ పద్ధతులు మార్చుకుంటున్నారు. ఒకప్పుడు ఫేక్ ఐడీలతో సిమ్లు కొనేవాళ్లు. ఇప్పుడు బయోమెట్రిక్ కేవైసీ వల్ల అది కష్టమైంది. అందుకే ఇప్పుడేం చేస్తున్నారంటే అవసరంలో ఉన్నవాళ్లకి ఒక 500-1000 ఇచ్చి వాళ్ల పేరు మీదే సిమ్లు తీసుకుంటున్నారు. వీటిని కమిషన్ సిమ్లు అంటూ నేరాలకు వాడుకుంటున్నారు. ఇక దొంగిలించిన డబ్బును ట్రేస్ చేయకుండా చేయడానికి చాలా అడ్వాన్స్డ్ పద్ధతులు వాడుతున్నారు. వాళ్లు మ్యూల్ అకౌంట్స్ అని పిలిచే వేరే వాళ్ల అకౌంట్స్లోకి డబ్బు పంపుతారు. అక్కడ నుండి క్రిప్టోకరెన్సీగానో, షాపింగ్ వోచర్గానో మార్చేసి ఆ తర్వాత ఫోన్, సిమ్, అకౌంట్ అన్నీ డిస్ట్రాయ్ చేసి మాయమైపోతారు. దీంతో ఆ డబ్బును వెనక్కి తీసుకురావడం చాలా కష్టమైపోతోంది. ఇప్పుడు మోసం జరిగాక బాధితులు, అలాగే మన లాంగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయో చూద్దాం. అసలు న్యాయం పొందడం ఎందుకు అంత కష్టంగా మారిందో అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మోసపోయానని తెలిసినప్పుడు ఆ బాధితుల పరిస్థితి ఎలా ఉంటుందో. డబ్బు పోయింది, యాప్ పనిచేయట్లేదు, సాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ల దగ్గర సరైన సమాధానం లేకపోతే ఆ నిస్సహాయత వాళ్ళని మరింత కుంగదీస్తుంది. మన పోలీసుల మీద ఎంత ఒత్తిడుందో ఈ నెంబర్స్ చూస్తే అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా రోజుకి 7,000కు పైగా సైబర్ క్రైమ్ ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ వాటిలో పరిష్కారమయ్యేవి కేవలం 10 నుండి 15% మాత్రమే. ఇదొక పెద్ద లీగల్ ప్రాబ్లం. ఒకవేళ నేరస్తుణ్ణి పట్టుకున్నా కూడా కోర్టులో కేసు నిలబడాలంటే ప్రతి ఆధారం, అంటే చైన్ ఆఫ్ కస్టడీ, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇందులో చిన్న పొరపాటు జరిగినా నిందితులు చాలా ఈజీగా బయటపడిపోతారు. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే వనరుల కొరత.
దేశవ్యాప్తంగా లక్షల సైబర్ క్రైమ్ కేసుల నుండి వచ్చే డిజిటల్ సాక్ష్యాలను అనలైజ్ చేయడానికి ఉన్నవి కేవలం 16 ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫోరెన్సిక్ ల్యాబ్స్ మాత్రమే. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. సరే, ఇన్ని సవాళ్లు ఉన్నాయని మనం నిస్సహాయంగా ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఈ చివరి సెక్షన్లో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడుకుందాం. భగవద్గీతలోని ఈ మాట ఒక మంచి హోప్ ఇస్తుంది. సమస్య ఎంత పెద్దదైనా దానికొక సొల్యూషన్ కూడా ఉంటుంది. సైబర్ క్రైమ్ విషయంలో ఆ సొల్యూషన్ మన చేతుల్లోనే ఉంది. అదే అవగాహన, జాగ్రత్త. మనం ఫాలో అవ్వాల్సిన ఒకే ఒక ముఖ్యమైన రూల్ జీరో ట్రస్ట్ పాలసీ. అంటే దేన్ని గుడ్డిగా నమ్మకపోవడం. సింపుల్గా చెప్పాలంటే అర్ధరాత్రి ఎవరో అపరిచితులు మన ఇంటి తలుపు కొట్టే మనం తీస్తామా? తీయం కదా. ఆన్లైన్ ప్రపంచంలో కూడా అంతే. ఈ నలుగురు అపరిచితుల కోసం మీ డిజిటల్ డోర్ ఎప్పుడూ తెరవకూడదు. తెలియని కాలర్, తెలియని లింక్, తెలియని యాప్ మరియు తెలియని వెబ్సైట్. ఒకవేళ పొరపాటున మోసపోతే తీసుకోవలసిన అతి ముఖ్యమైన స్టెప్ ఇదే. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు కాల్ చేయాలి. ఇది ఫైనాన్షియల్ ఫస్ట్ ఎయిడ్ లాంటిది. ఎంత తొందరగా మనం కంప్లైంట్ ఇస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు అంతెక్కువగా ఉంటాయి. మనం బ్రతుకుతున్నది డిజిటల్ కనెక్షన్లో ప్రపంచంలో. కానీ ప్రతి కనెక్షన్ వెనుక ఒక ప్రమాదం దాగి ఉండొచ్చు. బహుశా ఈ రోజుల్లో మనల్ని మనం కాపాడుకోవడానికి అతిపెద్ద ఆయుధం గుడ్డి నమ్మకం కాదు, కొద్దిపాటి అనుమానమేనేమో. దీని గురించొకసారి ఆలోచించండి.